రేపే సోమవారము. రేపు సోమవారం నాడు కేవలం బెల్లంతో ఇలా చేస్తే చాలు. ఇక మీకు ఎన్ని రకాల సమస్యలున్నా సరే ఖచ్చితంగా క్షణాల్లో తొలగిపోతాయి. క్షణాలలో తొలగిపోవడమే కాదు, అదృష్టం కూడా 100% మిమ్మల్ని వరిస్తుంది. సోమవారం అంటే ఈశ్వరునికి చాలా ఇష్టమైన రోజు. సోమవారం రోజున చేసే పరిహారాలు 100% మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి. అంతేకాదు, మనకు ఎలాంటి సమస్యలున్నా, ఆర్థికంగా మనకు ఏవైనా సమస్యలుంటే ఖచ్చితంగా తొలగిపోతాయి. ఖచ్చితంగా ఈ రోజుల్లో మాత్రం చాలా మందికి చాలా ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నాయి. ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల వారు జీవితంలో ఎదగలేకపోతున్నారు, ముందుకి సాగలేకపోతున్నారు. కనుక ఆర్థికంగా వీరు జీవితంలో ఎదిగి ఆర్థికంగా సమస్యలను తొలగించుకొని కుటుంబంలో కూడా బాగా కలిసిపోయి కుటుంబపరంగా ఉన్న సమస్యలని కూడా తొలగించుకొని మీరు జీవితంలో ముందుకు సాగిపోతారు. కనుక మర్చిపోకుండా ఒక శక్తివంతమైన సోమవారం రేపు. సోమవారం అంటే మనకు హిందూ సాంప్రదాయంలో ఒక్కొక్క వారానికి ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడింది. అలాగే సోమవారం ఈశ్వరునికి అంకితం ఇవ్వబడింది. సోమవారం రోజుల్లో చేసే ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో 100% పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి. సోమవారం రోజుల్లో చేసే ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న దారిద్రాలను తొలగిస్తాయి, దారిద్ర బాధలను సైతం తొలగిస్తాయి. అంతేకాదు, కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అదృష్టం అనేది విపరీతంగా అంటే చాలా విపరీతంగా కలిసి వస్తుంది. ఘోరమైన దృష్టి దోషాలు, దుష్టశక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి. ఇక ఖచ్చితంగా కటిక దరిద్రులు సైతం ధనవంతులుగా మారిపోతారు. మనం సంపాదించుకోవాలన్నా, సంతోషంగా జీవించాలన్నా, కుటుంబంలో ఉండే సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా చాలా బాగుండాలన్నా, అదృష్టం పట్టాలన్నా, 100% మనకు మంచి జరగాలంటే మాత్రం సోమవారం రోజున ఈ పరిహారాన్ని చేయాలి. బెల్లం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది. సోమవారం రోజున బెల్లంతో ఇలా చేస్తే గనక కోట్ల అప్పులున్నా సరే తీరిపోతాయి. కోరిన కోరికలు ఏవైనా సరే 100% ఆ కోరికలు నెరవేరుతాయి. కుటుంబంలో ఉన్న సమస్యలైనా, ఇంకా ఎలాంటి సమస్యలైనా సరే 100% ఆ సమస్యలన్నీ తీరిపోతాయి. 100% మనకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి సమస్యలైనా తీరిపోయి సోమవారానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది. సోమవారం రోజున మనం ఏవైనా పనులు మొదలు పెట్టాలన్నా సరే సోమవారం రోజుల్లో పనులను మొదలు పెడుతూ ఉంటాము. అంతేకాకుండా సోమవారం రోజుల్లోనే మనం ఏది చేయాలన్నా కూడా సోమవారం రోజుల్లో చేస్తుంటాము. అది బాగా కలిసి వస్తుంది. కనుక సోమవారం రోజుల్లో మనకు చేసిన పరిహారాలకి మంచి ఫలితం కూడా వచ్చి మనకున్నటువంటి సమస్యలు తొలగిపోయి, ముఖ్యంగా కుటుంబంలో చాలా మందికి చాలా రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబ పరంగా చూసుకున్నా సరే, మనకు విద్యాపరంగా చూసుకున్నా సరే, లేదంటే ఉద్యోగపరంగా చూసుకున్నా సరే మనకు అనేక రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఈ సమస్యలు అనేవి సంతోషంగా ఉండనివ్వవు, చాలా బాధ పెడుతూ ఉంటాయి. అంటే డబ్బు అనేది చేతిలో లేకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఈ సమస్యలు ఎలా తొలగించుకోవాలి, ఈ సమస్యల నుండి ఎలా బయటపడాలని ఎంతో మంది కారణాలను వెతుకుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఎలా బయటపడాలి అనే దానికోసం ఎన్నో పరిష్కారాలను వెతుకుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీరికి ఎలాంటి పరిష్కార మార్గం అనేది లభించదు. అయితే బెల్లానికి మన శాస్త్రాల ప్రకారం చూసుకుంటే గనక చాలా ప్రాధాన్యత ఉంటుంది. బెల్లం అనేది చాలా అంటే చాలా ప్రత్యేకమైనది, అలాగే పవిత్రమైనటువంటిది. బెల్లంలో ఎన్నో రకాల ఔషధ గుణాలుంటాయి. మన ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంటుంది. బెల్లంలో ఐరన్ గుణం అధికంగా ఉంటుంది. అంటే మనకి ఐరన్ శాతం అధికంగా ఉండటం కోసం ప్రతినిత్యము ఉదయం లేవగానే ఒక చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకున్నట్లయితే గనక రక్తహీనత, రక్తలోపం ఉన్నవారికి, ఎవరికైనా సరే ఆ రక్తహీనత, రక్తలోపం వంటి వాటి నుండి కూడా విముక్తిని పొందుతారు.
రక్తం అనేది బాగా ఉంటుంది. రక్తహీనత వంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి. కుటుంబంలో కూడా మంచి కలిసి వస్తుంది. ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి. ఇది కేవలం ఆరోగ్యాన్ని పెంచడమే కాదు, మనకు ఆనందాన్ని కూడా ఇస్తుంది. అదెలాగా అంటే కుటుంబంలో ఉండే చెడు శక్తి అంటే మంచిని ఏదైతే చెడు శక్తి ఆపుతూ ఉంటుందో, అంటే దాంపత్య జీవితంలో గొడవలను సృష్టిస్తూ ఉంటుందో ఆ గొడవలను సైతం తొలగించే శక్తిని కలిగి ఉంటుంది ఈ బెల్లానికి. కనుక బెల్లం అనేది చాలా పవిత్రమైనది. మనం ఎప్పుడైనా సరే పరిహారాలు చేసినా, లేదంటే ఏదైనా పూజలను చేసినా, వ్రతాలు చేసినా, నోములని నోచినా సరే బెల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. ఎందుకంటే బెల్లం లక్ష్మీప్రదమైనది. బెల్లంకి ఎందుకు అంతటి ప్రాధాన్యత ఉంది అంటే బెల్లం చెరుకు నుండి వస్తుంది. చెరుకు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. ఇలాంటి కొన్ని లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులతో మనం పరిహారాలు చేయటం వలన 100% ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఈ రోజుల్లో చాలా మంది కూడా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలని ఎదుర్కొంటూ ఉన్నారు. డబ్బు అనేది చేతిలో లేకపోవటం వల్లే అనేక రకాల సమస్యలు సైతం ఎదురవుతున్నాయి. అలాంటి వారికి సమస్యలన్నీ కూడా తొలగిపోయి, కుటుంబ పరంగా ఉన్న ప్రతి సమస్య కూడా తొలగిపోయి, చేతి నిండా పుష్కలంగా ధనం ఉండాలన్నా, చేతిలో ధనం నిలవాలన్నా, పుష్కలంగా మనకు డబ్బు అనేది ఉండాలన్నా, డబ్బుకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోవాలన్నా ఈ పరిహారాలు అనేవి అద్భుతంగా పనిచేస్తాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ పరిహారాలు చేసిన వారికి అద్భుతమైన గోచారం అయితే ఉంటుంది. గోచార ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మీకు ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అలానే మీకు జీవితంలో కూడా అనుకున్న ఫలితాలు అయితే ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇక రేపు సోమవారం రోజున బెల్లంతో ఈ చిన్న పరిహారం చేస్తే ఇక మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. మీకు అప్పుల సమస్యలున్నా తొలగిపోతాయి. నిజానికి క్షణాలలో మనకు రిజల్ట్ ని గమనించవచ్చు. అంతటి శక్తివంతంగా పనిచేస్తుంది ఈ బెల్లం పరిహారం. అయితే సోమవారం అంటే ఈశ్వరునికి చాలా ఇష్టం కనుక సోమవారాన్ని పరమేశ్వరునికి అంకితం చేయబడింది. సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజించిన, పరమేశ్వరుణ్ణి ధ్యానించిన, అభిషేకించిన, అర్చన చేసిన, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించినా సరే 100% మీకు ఉన్నటువంటి సమస్యలైతే తొలగిపోతాయి. మీరు ఏదైతే అనుకుంటున్నారో, జీవితంలో ఎలా అయితే మీరు నిలబడాలి అనుకుంటున్నారో, ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అన్నీ కూడా అందరికీ 100% కూడా మీరు సాధించి తీరుతారని చెప్పుకోవచ్చు. మీకు కుటుంబ సమస్యలు కూడా 100% తొలగిపోతాయి. వ్యాపారంలో ఏవైనా సమస్యలున్నా సరే తొలగిపోతాయి. చాలా మందికి ఎంత కష్టపడినా డబ్బు అనేది ఉండదు. చేతిలో డబ్బు అనేది లేకపోతే వారికి సమాజంలో గౌరవం కూడా ఉండదు. అయితే సమాజం అనేది గౌరవించాలన్నా, సమాజంలో వారికి గౌరవ మర్యాదలు లభించాలన్నా, వీరికి వృత్తిపరంగా అయినా, ఉద్యోగపరంగా అయినా, లేదా వ్యాపార పరంగా అయినా సరే కలిసి రావాలన్నా రేపు సోమవారం రోజున బెల్లంతో ఇలా చేయండి. ఇంతకీ బెల్లంతో ఏం చేయాలి, అసలు ఎలాంటి పరిహారం చేయాలి, ఎలా చేయాలి అనే అంశాలను ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం. ముందుగా దీనికోసం ఒక బెల్లం ముక్కని తీసుకోండి. ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకోండి. ఆ తర్వాత ఆ బెల్లాన్ని తీసుకొని మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో పరమేశ్వరుని ముందు కావచ్చు, లేదా లక్ష్మీదేవి ముందు కావచ్చు, ఆ బెల్లం ముక్కను చిన్న ప్లేట్లో వేసి పెట్టండి. తర్వాత ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్ర 9 సార్లు లేదా 11 సార్లు జపించండి. ఆ తర్వాత ఆ బెల్లం ముక్కను తీసుకోండి. ఆ బెల్లం ముక్కను తీసుకున్న తర్వాత ఏదైనా ఒక చెట్టు ఉంటుంది కదా, మీ దగ్గరలో ఒక చెట్టు అనేది ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చిన్నగా మట్టిని తీయండి. కొద్దిగా మట్టిని తీసేసి అందులో ఆ బెల్లం ముక్కను పెట్టేసి మీకు ఎంతైతే అప్పు ఉందో ఆ అప్పుని దానిపైన అంటే ఆ మట్టి పైన రాయండి. లేదా మనసులో అయినా సరే గట్టిగా చెప్పుకొని మనస్సులో సంకల్పించుకోండి. మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనే ఒక నమ్మకంతో మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకొని ఆ తర్వాత మీ మనసులో ఉండే కోరికను చెప్పుకోండి. ఇక 100% కూడా మీకు మంచి జరుగుతుంది.
మీకు మేలు జరుగుతుంది. అనుకున్న గోచార ఫలితాలైతే వస్తాయి. అనుకూలమైన ఫలితాలని చూస్తారు. క్షణాల్లో రిజల్ట్ని చూస్తారు. అంత గొప్పగా పనిచేస్తుంది. అంత ఎక్కువగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంత ఎక్కువగా ప్రతిఫలాన్ని మీరు పొంది తీరుతారు అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదని చెప్పుకోవచ్చు. ఇలా ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని సోమవారం రోజున ఎవరైతే చేస్తారో ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి, అనేక రకాల సమస్యలున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి, అంటే చాలా రకాల సమస్యలు ఉంటాయి కదా, ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది. కొంతమందికి ఉద్యోగ సమస్య, మరికొంతమందికి వివాహంలో, మరి ఇంకొంతమందికి దాంపత్య జీవితంలో, ఇంకొంతమందికి పిల్లల వల్ల, కొంతమందికి తల్లి చెప్పిన మాటను వినట్లేదని ఎంతో బాధపడుతూ ఉంటారు. అంటే పిల్లలు చెప్పిన మాట వినట్లేదని తల్లిదండ్రులు చాలా బాధపడిపోతూ ఉంటారు. అయితే అలాంటి సమస్యలన్నింటికి కూడా 100% సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఈ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో, ఈశ్వరుని అనుగ్రహం ఉంటే చాలు, అన్ని దారులు మూసుకుపోయినా సరే ఏదో ఒక దారి అనేది తెరుచుకుంటుంది. ఏదో ఒక దారిని తెరిపించి మనకు మంచిని చేస్తుంటారు పరమేశ్వరుడు. అందువల్ల పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అంటారు పెద్దలు. కనుక పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఒకటి ఉంటే చాలు, ఇక మనకు జీవితంలో కష్టాలు ఉండవు. కష్ట సుఖాలు ఏవైనా సరే కలిసి పంచుకునే ఒక ఫ్యామిలీ కూడా తయారవుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఒక ఫ్యామిలీలో ఒకరికి కష్టం వచ్చిందంటే ఇంకొకరు పట్టించుకోకుండా కష్ట సుఖాలను పంచుకునేలాగా కూడా ఈ పరిహారం అనేది మంచి ఫలితాన్ని పొంది తీరుతారు. ఇక ఈ పరిహారాన్ని రేపు సోమవారం రోజు తప్పకుండా చేయండి. మంచి రిజల్ట్ని పొందుతారు. తెలుసుకున్నారు కదా, రేపు సోమవారం రోజున బెల్లంతో ఏ పరిహారాన్ని చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.